అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జీడిమెట్లలోని ఏదైతే పారిశ్రామిక వాడలో ఒక కంపెనీ ఉందో ఆ కంపెనీలో దాదాపుగా నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా రగులుతున్న మంటల్ని కూడా మనం చూడడం జరిగింది. ఏ విధంగా అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుందనే విషయాలు మాత్రం ఇప్పటికి కూడా బయటపడిన పరిస్థితి అని చెప్పొచ్చు. దాదాపుగా దాంట్లో చూసుకుంటే 300 మందికి పైగా కూడా కూలి పనులు, అంటే అందులో పని చేసుకున్న కార్మికులు చాలా మందే ఉన్నారని చెప్పొచ్చు. ఒకవైపు ఫ్యాక్టరీ, మరోవైపు వాళ్ళు ఉండడానికి ఒక పెద్ద నిర్మాణం కూడా నిర్మించడం జరిగింది ఆ ఫ్యాక్టరీ యజమానులు అనేది. ఎప్పుడైతే నిన్న మధ్యాహ్నం నుంచి మంటలు ఎగిసిపడ్డాయో అప్పుడే ఆ ఫ్యాక్టరీలో ఎవరైతే పని చేస్తున్న కార్మికులు ఉన్నారో వాళ్ళని వెంటనే ఒక ఫంక్షన్ హాల్కి కూడా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, దాదాపు ఇప్పుడు వరకు అయితే ఇక్కడ 30 మందికి పైగా అయితే ఇక్కడ నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళు ఇక్కడే ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరికొంతమందిని ఇక్కడ ఏవైతే కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయో అందులోకి పంపించిన పరిస్థితి అని చెప్పొచ్చు. వీళ్ళందరినీ కూడా మహారాష్ట్ర, బీహార్ నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే కార్మికులుగా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. మరికొంతమంది కూడా ఇక్కడ చాలా వరకు అసలు మొత్తం కూడా బీహార్ వాళ్ళే ఎక్కువగా ఉన్న పరిస్థితి కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. చూడొచ్చు, వాళ్ళు ఇప్పటి వరకు కూడా పడుకొని ఇక్కడే విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి నిన్న అసలు ఏ విధంగా జరిగింది అగ్ని ప్రమాదం ఏంటనే దాని గురించి కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మరోవైపు నుంచి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఆ మంటలు అనేవి ఇప్పటికి కూడా ఆగని పరిస్థితి అని చెప్పొచ్చు. కొంతమందికి కాళ్ళకి గాయాలైన పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ చూడొచ్చు, ఆయన కాలికి మొత్తం కూడా కాలు కాలిపోయి బొబ్బలు వచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. భయ్యా क्या होगा रात में फैक्ट्री जल गया है रात में और मॉर्निंग लंच का टाइम है। क्या एक बजे जल गया है पूरा फैक्ट्री, पूरा जल गया है। कैसा आता है वो शॉर्टकट से नहीं मालूम, आई डोंट नो। ओके, और क्या पूरा बोलो भाई, क्या होगा? अभी शॉर्टकट से तो आगुन लग गया है, ठीक है। अभी तो उसको बुझाने के लिए हम लोग कोशिश किया है लेकिन बुझा नहीं पाया। फायर वाला सब कुछ हेल्प करे, लास्ट तक पूरा उसको भी हाथ उठाना पड़ा, लेकिन क्या है अभी बोला तो पूरा फैल गया ना पूरा आँख, अभी उसके वजह से पूरा फैक्ट्री जल गया है। कुछ सेफ्टी भी नहीं है उधर बोले को? सेफ्टी भी था मगर वो काम नहीं कर पाया, क्यों बोला तो अभी बहुत बड़ा फैल गया ना। अभी एक्चुअली क्या उसमें हमारा मैन पावर कोई भी देख नहीं पाया, और देखने का लेट हुआ तो भी पूरा जल गया है। ओके भैया क्या होगा भैया? मेरा ड्यूटी नहीं है वो कंपनी में। क्या होगा मालूम है ना? मालूम तो है वो आग लग गया बोल के, इलेक्ट्रिशियन से कैसे तो भी आग लग गया है, यही मालूम है। और तो हम लोग कुछ मालूम नहीं उसके बारे में, ज़्यादा बोले तो हम लोग को नहीं है मालूम, मगर आग लग गया देखे हम लोग, बाजू में है बोल के देखे। गांव वाले बच्चे भी है उसमें, हमारे 1-2 बच्चे भी है बोल के हम लोग गए देखे बस। कितने लोग थे? मेरा गाँव का तो 15 से 16 आदमी है। मेरा गाँव का, एक ही गाँव का, यूपी से बिलोंग करते सब लोग। इधर हाँ इधर ही, वही कंपनी में है। हाँ क्या होगा? कंपनी में आग लगा हुआ है। अभी तो फिलहाल में इधर रहने खाने का सब कंपनी व्यवस्था किया है। अभी दूसरी कंपनी में हम लोग को शिफ्ट किया जा रहा है, और आगे क्या होगा भाई जो सीनियर लोग हैं वो बताएंगे तो करेंगे, हम लोग नहीं तो घर जाएंगे, क्या करेंगे फिर। సో వాళ్ళు చెప్పడం జరుగుతుంది, ఎన్నో నెలల నుంచి మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము, మరి ఈ విధంగా అవడంతో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా ఒక ఫంక్షన్ హాల్ అయితే తల దాచుకున్న పరిస్థితి అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకవైపు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, ఆ మంటలు ఇప్పుడు వరకు కూడా ఆగని పరిస్థితి అని చెప్పొచ్చు. దాదాపుగా ఫైర్ ఇంజన్లు ఎన్ని వచ్చినా సరే, ఎంత వరకు కూడా నీళ్లు కొట్టినా సరే అసలు మంటలు ఆగని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఏదైతే ఆ బిల్డింగ్ ఉందో అది మొత్తం కూడా 75% పైగా కూడా కూలిపోయిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. అతి భయంకరమైన అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. అసలు దీని గురించి ఎవ్వరు కూడా మాట్లాడని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూస్తుంటే మరోవైపు వాళ్ళు మాట్లాడుతున్నా కూడా కొంతమంది ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇప్పుడు చూడొచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా రాత్రి నుంచి కూడా కొంత సహాయం కొంతమంది చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడే నిద్రపోతున్న పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. ఇప్పటికీ కూడా దాదాపు 24 గంటలు అయినప్పటికీ కూడా దాదాపుగా చుట్టుపక్కల మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితిని కూడా మనం చూడడం జరుగుతూ ఉంది. ఇటు చూస్తున్నాం, మొత్తం కూడా వీళ్ళందరూ కూడా బీహార్ నుంచి ఫ్యామిలీని వదిలేసి బతుకు తెరువు కోసం అయితే ఇక్కడికి వచ్చి ఏదైతే ఇప్పుడు ఫ్యాక్టరీ ఉందో అందులో అయితే పని చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం భారీ అగ్ని ప్రమాదం. నిన్న మధ్యాహ్నం సమయంలో అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. దాదాపుగా
12 గంటల నుంచి కూడా అంటే నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నప్పటికీ కూడా ఆగని పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇటువైపు చూడొచ్చు, ఒక్కసారిగా అగ్ని మంటలు ఏ విధంగా చెలరేగుతున్నాయి అనేది కూడా మనం చాలా క్లియర్గా అయితే చూస్తున్నాం. ఒకవైపు నుంచి చూస్తుంటే మరోవైపు ఏదైతే ఈ ఫ్యాక్టరీ ఉండేదో అది ఒక్కసారిగా మొత్తం అగ్నికి ఆహుదైపోయి ఒక్కసారిగా మొత్తం కూడా నేలమట్టం అవ్వడం అనేది కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా దూలపల్లిలోని పారిశ్రామిక వాడలో ఏదైతే ప్లాస్టిక్ బ్యాగ్ కంపెనీలో బాలి పేలుడు అనేది నిన్న మధ్యాహ్నం అయితే సంభవించింది. ఒక్కసారిగా ఆ పేలుడుతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా పరుగులు తీశారని చెప్పొచ్చు. ఈ కంపెనీలో దాదాపుగా 300 మందికి పైగా అయితే పనిచేస్తున్న పరిస్థితి అంటూ కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూసుకుంటే ఏదైతే అక్కడ మీకు బిల్డింగ్ కనిపిస్తుందో దాదాపుగా 5 ఫ్లోర్స్ ఏదైతే కనిపిస్తుందో 5 ఫ్లోర్స్లో దాదాపుగా 15 పోర్షన్స్ ఉంటాయి. అందులో ఈ 300 మంది కూడా అంటే బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటూ ఇక్కడైతే పని చేసుకొని ఉంటూ ఉంటారు. అయితే దాదాపుగా ఇది కొన్నేళ్ల నుంచి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి ఫైర్ సేఫ్టీ సిబ్బంది కానీ లేకపోతే ఫైర్ సిలిండర్లకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు కూడా చేయని పరిస్థితి. దానివల్లనే ఈ మంటలు అనేవి ఇంతగా ఎగిసిపడ్డాయి అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. పైన ఏదైతే అక్కడ మనకు కనిపిస్తూ ఉందో ఆ పైన ఇంకొకటి రేకుల షెడ్ లాగా ఉండేది. ఒక్కసారిగా అక్కడే మంటలు వ్యాపించడంతో అక్కడి నుంచి ఒక్కసారిగా మంటలు అనేవి కింద 2 ఫ్లోర్లకు కూడా అంటుకోవడంతో భారీగా అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఒక్కసారిగా పైనుంచి ఆ పైన ఏదైతే ఉందో అదంతా కూడా స్టోరేజ్ అంటూ కూడా మనకి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏవైతే ఈ కంపెనీలో ఈ ప్లాస్టిక్కి సంబంధించి అంటే ప్లాస్టిక్ బ్యాగ్ల ముద్రణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గోదాం లాగా వాటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఆ పైన పెడుతూ ఉంటారు. మరి ఏ విధంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయో తెలియదు. మొత్తం ఒక్కసారిగా ఏదైతే ఫ్యాక్టరీ ఉందో అది మొత్తం కూడా ఏ విధంగా మారిందనేది కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. నిన్న మధ్యాహ్నం 1 గంట సమయం నుంచి కూడా ఆర్పుతున్నప్పటికీ కూడా మంటలు అసలు ఆరని పరిస్థితిలా మనకు కనిపిస్తూనే ఉంది. ఒకవైపు చూడొచ్చు అగ్నిమాపక సిబ్బంది ఎంతగా ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అసలు ఆగని పరిస్థితి అనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా ఆకాశం మొత్తం కూడా ఈ నల్లటి మబ్బులతో కప్పిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒకసారి పైన చూడొచ్చు ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది. మొత్తం ఆకాశం మొత్తం కూడా ఒక్కసారిగా ఈ నల్లటి మబ్బులతో కమ్మేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ చూసుకుంటే కనుక మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటువైపు చూసుకుంటే దాదాపు నిన్న సాయంత్రం నుంచి మంటలు ఆర్పుతున్నా కూడా ఒక్కసారిగా ఎగిసి పడుతూనే ఉన్నాయి. మరి ఈ విధంగా అవడానికి గల కారణం ఏంటి, అసలు మంటలు ఏ విధంగా చెలరేగాయి అనే విషయం మాత్రం ఇప్పుడు వరకు తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూసుకుంటే ఇది మొత్తం కూడా వెనకాల భాగం ముందు భాగం నుంచి కూడా మనం వీడియో చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మంటలు ఆరని పరిస్థితి, ఎవరిని కూడా లోపలికి కూడా పంపించని పరిస్థితి అని చెప్పొచ్చు. దాదాపుగా 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కూడా నష్టం వచ్చినట్టుగా కూడా మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తున్న పరిస్థితి అనేది కూడా చాలా క్లియర్గా చూస్తూనే ఉన్నాం. ఒకవైపు నుంచి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎంతగానో భయాందోళనకి గురవుతున్నారు అనేది కూడా మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇటువైపు చూసుకుంటే కనుక ముందు భాగమే ఇంత ధ్వంసం అవుతూ ఉంటే వెనకాల భాగం నుంచి కూడా మరింత దారుణమైన పరిస్థితి అని చెప్పొచ్చు. అసలు ఇక్కడ ఎవరు కూడా ఉండని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు అసలు మంటలు ఏ విధంగా అసలు ఇవి ఏ విధంగా చెలరేగా అనే విషయం ఇప్పుడు వరకు తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. దాదాపుగా మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఇందులో దాదాపుగా 300 పైగా ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ దగ్గరలో ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో అక్కడికి తరలించడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు 300 మంది కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహారం మొత్తం కూడా ఎవరైతే ఇక్కడ ఓనర్ ఉన్నారో ఆయన చూస్తున్నారు అంటూ కూడా తెలుస్తూ ఉంది. దీన్ని చూస్తున్నాం మనం మొత్తం కూడా ఏ విధంగా ధ్వంసం అయిపోయింది అనేది కూడా ఈ ఫ్యాక్టరీ మొత్తం కూడా ఒకసారిగా మంటలు అనేది ఎగిసి పడటంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎంతగానో భయాందోళనకి గురయ్యారని చెప్పొచ్చు. దాదాపుగా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఒక 4 ఫైర్ ఇంజన్స్కి సంబంధించి అంటే ఫైర్ స్టేషన్లకి సంబంధించి దాదాపుగా ఒక 10 ఫైర్ ఇంజన్లు వచ్చినా కూడా ఆగని మంటలు అని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా అంటే దాదాపు ఇంకా 2 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి చాలా క్లియర్ కట్గా అయితే తెలుస్తోంది. అయితే అసలు 24 గంటలు కూడా ఆగని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకా ఈ మంటలన్నీ ఆర్పడానికి దాదాపుగా 2 రోజులు పడుతుందంటూ కూడా ఇందాక అధికారులు మనతో చెప్పడం జరిగింది. అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ అసలు ఏ విధంగా జరిగింది ఏంటనే విషయాలు కూడా ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూసుకుంటే గతంలో కూడా అంటే దాదాపుగా ఒక నెల రోజుల వ్యవధి నుంచి కూడా మనం చాలా దారుణంగా చూస్తూ ఉన్నాం.
ఫైర్ యాక్సిడెంట్స్ ఏవైతే అగ్ని ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈరోజు పొద్దున కూడా గచ్చిబౌలిలో ఒక ఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా కొన్ని చోట్ల అతి దారుణమైన అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటూనే ఉన్నాయని చెప్పాలి. మరి తరచుగా ఇలా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడానికి కారణం ఏంటి అంటూ కూడా అధికారులు దాని మీద దృష్టి సాధించారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఈ అగ్ని మాత్రం ఇది మొత్తం కూడా శాంతించడానికి దాదాపు ఈ అగ్ని ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు అగ్ని ప్రమాదం ఏదైతే చోటు చేసుకుందో దాన్ని ఆపడానికి దాదాపుగా 2 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామ్యాన్ సూర్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.